హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ను వరద బాధితులు నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే సమ్మయ్యనగర్ పూర్తిగా మునిగిపోయిందంటూ మండిపడ్డారు. వరద నియంత్రణ చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ విమర్శించారు. మరోవైపు జల దిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ పరిశీలించకుండా వెళ్లిపోయారంటూ స్థానికులంతా అసహనం వ్యక్తం చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ముంతా తుఫాన్ తోటి వరంగల్ మొత్తం కూడా మునిగింది. కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరంలో ఉన్నటువంటి వందలాది కాలనీలు జలమయమైపోయినటువంటి పరిస్థితి. 3 రోజులుగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 6 నుంచి 7 ఫీట్ల ఎత్తు నీళ్లతోటి మొత్తం ఈ బిండ్ల నింపి మునిగిపోయి ఈ మిద్దెల మీద ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద అందరూ కూడా సహాయం కోసం అర్థించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎవరు కూడా ఇంట్లో కనీసం తినడానికి తిండి గింజలు కట్టు బట్టలతో మిగిలినటువంటి వీళ్ళంతా కూడా రోడ్ల మీద మొత్తం ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి గృహోపకరణాలు ఎవరైతే ఉంటే ఇంట్లో సామాగ్రిని రోడ్ల మీద పడేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడనలు ఆటో డ్రైవర్లుగా చిన్న చిరు వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి వీళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళు చూడొచ్చు. అంటే ఇల్లు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి ఒక్కొక్క ఇంటి లోపల ఏం మిగిలింది అని వెతుక్కునేటువంటి పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్నేహ శబరీష్ రావడంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్ల మీద ఉన్నటువంటి రోడ్లను కాదు చూసేది, మా బతుకులు చూడండి అని చెప్పి వీళ్ళంతా కూడా క్వశ్చన్ చేయడం. అంటే అక్కడ ఉన్నటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో అంటే వరదను నియంత్రించేటువంటి గేట్లను సరిగా కట్టకపోవడం వల్లనే ఈ రోజు మాకు ఈ దుస్థితి సంభవించిందని చెప్పి వీళ్ళంతా కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడారు. 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఇప్పుడు కలెక్టర్ని ఏం మాట్లాడారు? కలెక్టర్ తోటి అంటే కలెక్టర్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? కలెక్టర్ గారు అక్కడి నుంచి మెయిన్ రోడ్డు నుంచి మా గలీలోకి నడుచుకుంటూ వచ్చిళ్ళు అంతే. ఒక రోడ్డును మాత్రమే చూసి తప్పించి మా బతుకులు, మమ్మల్ని, మా ఇళ్ళు ఎట్లున్నాయి, మా వస్తువులు ఎట్లున్నాయి, మమ్మల్ని చిన్న పిల్లలను ఎత్తుకొని మేము ఇక్కడ ఉండి మేము నిన్న ప్రాణాలు ఒక్కటి కాపాడుకున్నాం అంతే. మా వస్తువులు మా అన్ని కొట్టుకుపోయినాయి, బియ్యంతో సహా ఏం లేవు. కానీ చూడడానికి వచ్చి మేడం వచ్చిండ్లు, కనీసం ఇక్కడ లోపలికి కూడా మేడం రండి మా వస్తువులు చూడండి అని అంటే కూడా నేను చూడను అని చెప్పేసి తను వెళ్ళిపోతూనే ఉన్నారు. మా పరిస్థితిని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎలా గవర్నమెంట్కు మేము ఒకటే చెప్తున్నాము, మమ్మల్ని ఆదుకోమని, మాకు నష్టపరిహారం కట్టివ్వాలి. మేము ఎంత నష్టపోయినామో అంత. ఈ విపత్తు ఎందుకు జరిగింది అని అంటే వర్షము పడింది, వర్షం కారణంగా విపత్తు జరిగింది. కాకపోతే వాటర్ రాక ఇక్కడ ఈ గల్లీలకు ఇవంతా రావడానికి, ఏరియాకు రావడానికి కారణం గేట్లు ఎత్తకపోవడం కారణం. ఆ గేట్లు ఎత్తండి అని మేము అడిగితే అధికారులను వాళ్ళు ఏమన్నారంటే ఆ గేట్ అక్కడ ఎత్తితే ఆడ రామ్ నగరు తర్వాత అటు వాళ్ళ పెద్ద పెద్ద అధికారులు ఉన్న ఏరియాలన్నీ మునిగిపోతాయి అని చెప్పేసి అని మా పేద బతుకులు కదా, మేము మునిగినా పర్లేదు, మేము చచ్చినా పర్లేదు, మేము ఎట్లా ఉన్నా పర్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయడం జరిగింది. అందుకోసమనే ఈ విపత్తు జరిగింది. దీని కారణంగా మాకు నష్టపరిహారం కట్టివ్వాలని చెప్పి మేము కోరుకుంటాం. అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, ఏం జరిగింది? 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. 40 సంవత్సరాల నుండి మేము ఉంటున్నాం. 40 నుండి ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలే. ఒక్కసారి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ కొంచెం నీళ్ళు వచ్చినా మాకు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఉండే, అప్పుడు ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా ఆయన వచ్చి ఏ రాత్రి అయినా మాతో తోడుండి పట్టించుకున్నాడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వచ్చిండో ఫోటో దిగండి తప్ప కనీసం మమ్మల్ని పలకరించినోడు కూడా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి చెప్తాడు మేము కొట్టుకున్నట్టు అయింది. అంటే వాటర్ వస్తేనే అందరికి తెలుసు, అండర్ గ్రౌండ్ వేసిండు, ఏం లాభం ఏముంది? ఎవరేమన్నారు? ఎన్ని కోట్ల నష్టం ఎందుకు చేస్తారు? ఎవరికోసం కట్టిల్లు, ఎవరికోసం ఇది చేస్తారు? మీరు కట్టడం ఎందుకు, మమ్మల్ని ముంచడం ఎందుకు? ఆ గేట్లో కడితే ప్రాబ్లం ఉండపో, మేము ఇంత గోసపడపోతాం. ఒక్క వస్తువు కూడా మాకు పనికిరాదు. మాకు ఎంత నష్టపరిహారం కట్టుతా కట్టేమను చేతులైతే మొక్కుతాం అంతే పెద్దవాళ్ళం. ఇంకా ఇంకొంతమంది ఉన్నారంటే వీళ్ళంతా కూడా ఒకటే వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కట్టుబట్టలతో మిగిలిన మా జీవితాలు ఏం కావాలనేటువంటి క్వశ్చన్ చెప్పండి. అంటే మీరు ఏం పని చేస్తారు? ఏంది? మేము రోజు వారి కూర్చొని చేసుకునే వాళ్ళమే. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒకళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. ఇలా వచ్చినప్పుడు ఈ టైం అవుతుంది, నిన్న మొన్న నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. ఒకళ్ళు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు ఒక మందు కూడా కొట్టడం లేదు, ఒక తిండి లేదు, వాటర్ కూడా లేకుండా చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము బాధపడుతున్నది. వాళ్ళు చేశారు, వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం జరిగింది. వాళ్ళ క్షేమం చూసుకున్నారు, మా పేదవాళ్ళ క్షేమం అనేది చూసుకోలేదు.
మాకు పేదవాళ్ళ క్షేమం చూసుకునేదంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు, మాకు ముందే మంచి ప్లేస్లకు తీసుకుపోయి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నీళ్ళు వచ్చేసాయి, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసాయండి. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని మేము ఏమని ఎటని ఉరకాలి. అర్ధరాత్రి పూట ఎట్టుకోవాలన్న దిక్కులేని పరిస్థితిలో మేము వెళ్ళిపోయాం. మా ఎన్డీఆర్ అని చెప్పేసి వచ్చారు, వాళ్ళు కూడా ఒకరికి హెల్ప్ చేయలేదు. ఏదో వచ్చిండ్రు ఫోటోలు తీసుకోవడమే తప్పించి మా బతుకులను చూసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క సామాన్ కొట్టుకోపోతుంటే ఏరుకొని వచ్చాయి. ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఏరుకొని వచ్చి పెట్టుకున్నాము. మా బండ్లు ఇవన్నీ కొని మేము చేయాలంటే ఎంత కష్టపడితే మాకు ఒక్క సామాన్ వస్తుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మొత్తం పోయాయి. ఏం చేయాలని నువ్వు పెద్ద మనిషి ఈ ప్రాంతంలో ఉన్న, ఎప్పుడంత ఇంత వరద చూసినావా? ఏం జరిగింది? అప్పుడు పానయ్య భాస్కర్ ఉన్నప్పుడు ఒకసారి నీళ్ళు వస్తే ఎంఆర్ఓ వచ్చి మాకు అన్ని సాయం చేసిండు, బట్టలు ఇచ్చిండు, బియ్యం లారీ పంపించిండు, మాకు అన్ని సహకరించిండు. మళ్ళీ తర్వాత ఈనే భాస్కర్ కూడా నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈనే భాస్కర్ వచ్చి మాకు అన్ని సహకరించిండు, అన్నం పంపించిండు, ప్యాకెట్లు పంపించిండు, కూళ్ళల్లో చేర్పించిండు, అక్కడ హాస్టల్లో చేర్పించిండు, మమ్మల్ని అన్నీ ఆసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నీళ్ళు వస్తే ఇంట్లో రెండా నీళ్లు ఉన్నాయి, బియ్యం సంచులు. నేను వ్యాపారం చేసుకుంటా, చిన్న చిన్న బోర్లు వేసుకొని డామేజ్ చీరలు అమ్ముకునే దాన్ని. అయితే అన్ని కొట్టుకపోయినా ఇప్పుడు కలెక్టర్ వచ్చి మాకు ఏం సాయం చేయలే, ఎవరు వచ్చి ఏం సాయం చేయలే, మేము నీళ్ళల్లో ఉన్నాం. సో ఇది అంటే కలెక్టర్ వచ్చినా కూడా కనికరించలేదు, మా జీవితాలు చూడడానికి కూడా రాలేదనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకసారి ఇటు చూడొచ్చు, మొత్తం ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చి మొత్తం ఇదంతా కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి నిరుపేదలు వీళ్ళంతా ఉండేటువంటి ప్రాంతం. మొత్తంగా కూడా వీళ్ళ జీవితాలు అనేటువంటి ఒక్కసారిగా రోడ్డు మీద పడడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే మనం ఉన్నటువంటి ప్రాంతానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత పర్యటించనున్నాడు. ఈ ఆగ్రహావేశాలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ముంపు బాధితుల నుంచి తీవ్రంగా ఉన్నాయి. కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్ళకు తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి దిక్కు కూడా లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ముంపు బాధితులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. నుంచి